హాయ్ ఫ్రెండ్స్, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం గడిచిపోయాయి. ఇప్పుడు కలియుగం నడుస్తోంది. అప్పటి మనుషులు ఎలా ఉండేవారు? ఇప్పుడున్న మనలాగే ఉండేవారా? ఒడ్డు పొడువు ఎలా ఉండేది? రంగు రూపు బాగుండేవా? ఆజానుబాహుడు అంటారు కదా, అది వర్ణన లేక నిజంగానే అలా ఉండేవారా అనే సందేహాలు ఏదో ఒక సందర్భంలో కొందరికో వచ్చే ఉంటాయి. రామాయణ మహాభారత కాలాల్లో ఆ వీరులు మహాపురుషులు ఎంత ఎత్తు ఉండేవారో అనే ఆసక్తి ఏదో నాడు చాలామందికి కలిగే ఉంటుంది. కృతయుగం లేదా సత్యయుగం కాలం 16,28,000 సంవత్సరాలని పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఒక సాధారణ వ్యక్తి 1,00,000 సంవత్సరాలు జీవించగలిగేవాడు, కోరుకున్నప్పుడు మరణించగలిగేవాడు. త్రేతాయుగం కాలం 12,56,000 సంవత్సరాలు. సాధారణ మనిషి 10,000 సంవత్సరాల వరకు జీవించగలిగేవాడు. ద్వాపరయుగం కాలం 8,00,000 సంవత్సరాలు. ఒక మామూలు మనిషి 1000 సంవత్సరాల పాటు జీవించగలిగేవాడు. అలా పురాణాల ప్రకారం ప్రస్తుత కలికాలం అవధి 4,32,000 సంవత్సరాలు. ఒక సాధారణ మనిషి ఆయుష్ 100 ఏళ్లు కూడా పూర్తిగా ఉండట్లేదు. ఇక మనం ప్రస్తుత అంశం జోలికొద్దాం. ఇప్పటి కాలంలో ఒక మనిషి 6 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుంటే అబ్బో పొడుగాటి మనిషి అంటాం. ఇంకాస్త పొడుగుంటే తాడి చెట్టలే ఉన్నాడని అంటారందరూ. మరి పూర్వయుగాల్లో మనుషులు ఎంతెంత పొడవు ఉండేవారో తెలుసా? వివిధ పురాణ గ్రంథాల్లో వివిధ రకాలైన వర్ణనలున్నాయి. కృతయుగంలో మనిషి 32 అడుగుల పొడవు ఉండేవాడని గ్రంథాల్లో ఉంది. త్రేతాయుగంలో 21 అడుగులు పొడవు ఉండేవాడట. ద్వాపరయుగంలో మనిషి పొడవు 11 అడుగులు ఉండేది. కలియుగంలో సగటు మనిషి ఎత్తు 5 అడుగులు లేదా మరికొన్ని అంగుళాలు. యుగం అవధి పెరిగే కొద్దీ మనిషి ఆయు ప్రమాణం, ఎత్తు రెండూ తగ్గిపోతుంటాయని తెలుస్తోంది. ఇంతకీ రామాయణ మహాభారత కాలాల్లో వీరులు ఎంతెంత ఎత్తు ఉండేవారో తెలుసుకుందాం ఈ వీడియోలో. రామాయణ మహాభారత కాలపు మనుషులు మనకంటే ఎన్నో రెట్లు ఎత్తు ఉండేవారని గ్రంథాలు వెల్లడిస్తూ ఉన్నాయి. మహాభారతంలో భీష్ముడు ఇచ్ఛామరణం కలిగినవాడు, దృఢమైన శరీరం కలిగినవాడు. ఎత్తు సుమారు 8 అడుగులు. కురుపాండవుల కులగురువు కృపాచార్యుని ఎత్తు దాదాపు 7 అడుగులు. గురువు ద్రోణాచార్యుని ఎత్తు కూడా సుమారు 7 అడుగులు. ఆయన ప్రియ శిష్యుడు అర్జునుడు గొప్ప వెలికాడు, ఎత్తు 7.2 అడుగులు. పంచపాండవుల్లో పెద్దవాడు యుధిష్ఠరుడు 7.2 అడుగుల ఎత్తు ఉండేవాడు. నకుల సహదేవులు సుమారు 7 అడుగుల పొడవు ఉండేవారు. అతి బలశాలి భీముని సంగతి చెప్పుకుంటేలా 8.5 అడుగుల కంటే ఎత్తైన వాడని గ్రంథాల్లో రాయబడి ఉంది. అతని గదాదండం 10 ఏనుగుల బరువు అని వర్ణించబడింది. అతని విశాలమైన వక్షస్థలం ముందు ఒక రథం కూడా చిన్నదిగానే ఉండేదట. భీముని ప్రత్యర్థి దుర్యోధనుడు అతనికి సమఉజ్జి కదా, అతను 8.5 అడుగుల ఎత్తు ఉండేవాడు. ఇక మహావీరుడు కర్ణుడు మంచి బలశాలి, చక్కని ధనుర్విద్య తెలిసినవాడు, ఎత్తు 7.2 అడుగులు. ఆపై శ్రీకృష్ణుని ఎత్తు 7.2 అడుగులని చెప్పబడింది. వీరంతా మహాభారత కాలపు వీరులు. ఒక యుగం వెనక్కి వెళ్ళొద్దాం. రామాయణ కాలం నాటి ముఖ్య వ్యక్తుల ఎత్తు ఎంతెంత ఉండేదో చూద్దాం. గ్రంథాల్లో ప్రస్తావించబడిన వారి ఒడ్డు పొడవు వింటూనే మనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తాం. ద్వాపరానికంటే ముందటి కాలం కదా త్రేతాయుగం. అంటే వీరు మహాభారత కాలపు వ్యక్తుల కంటే ఎక్కువ పొడవు ఉంటారు. రామాయణంలో ప్రతి నాయకుడు రావణ బ్రహ్మ, ఇతని ఎత్తు 18 అడుగులు. పౌరాణిక ఆధారాల్ని పరిశీలించే పరిశోధకులకు గ్రంథాల్లో వర్ణించబడిన విధంగానే కొన్ని ఆధారాలు లభించాయి. శ్రీలంకలోని కొందరు శాస్త్రవేత్తలు వీటిని ఆమోదించారు. మరిక కుంభకర్ణుడు ఏమాత్రం ఎత్తు ఉండొచ్చు అనిపిస్తోందా? ఎందుకంటే రామాయణం మొత్తంలో అతి విశాలమైన శరీరం కలిగిన రాక్షసుడు రావణుని తమ్ముడైన కుంభకర్ణుడే. ఇతనికి ఏ సైన్యం సాయమూ అక్కర్లేదు. వానరుల్ని నల్లుల్ని నలిపినట్టు నలిపేశాడని గ్రంథాల్లో వర్ణించారు. బాణాలు బండరాళ్లు ఏం చేయగలవు, కొండలు కూడా పిండి చేస్తూ ఉంటాను. ఇతని ఎత్తు 60 అడుగుల పైనే అని చెప్తూ ఉంటారు. అయితే గ్రంథాల్లో ఏకత్వం లేదు. కొన్ని చోట్ల 120 అడుగులని కూడా రాయబడిందని చెప్తారు. ఏదేమైనా ఇతను మహా పొడవు అని మాత్రం తెలుస్తోంది. రావణుని పుత్రుడు మేఘనాథుడు 12 అడుగుల వాడని ఉంది. తండ్రికి తగిన వీరుడు, ఇంద్రుని జయించి ఇంద్రజిత్తు అని పిలిపించుకున్నవాడు, మహాయోధుడు ఈ మేఘనాథుడు. మరి శ్రీరామచంద్రుడు ఎంతటి ఎత్తు ఉండెనో తెలుసా? రామచరిత మానస్లో తులసీదాసు రాముడు పంచ కరికొష్టుల పొడవైన వాడిని వర్ణించాడు. కరికొష్టు అంటే 24 అంగుళాలు. అంటే మొత్తం 5 × 24 120 అంగుళాలు. అంటే సుమారు 10 అడుగులు. తమ్ముడు లక్ష్మణుడు కూడా 10 అడుగుల వాడే. మొల్ల రామాయణం తెలుగువారికి బాగా తెలిసిన రామాయణ గ్రంథం. కవయిత్రి మొల్ల తాను రాసిన రామాయణంలో సుందరకాండలో నీలమేఘఛాయ బోలు దేహమువాడు, తిన్ననై కనుపట్టు దీర్ఘ బాహులవాడు అని వర్ణిస్తుంది. ఎత్తు ఇంతని చెప్పకున్నా అతని వర్ణన కళ్లకు కట్టినట్టు చెప్పడం జరిగింది. అంటే ఆజానుబాహుడు అని అర్థం. ఇంతకీ ఆజానుబాహుడంటే తెలుసు కదా, మనిషి నిలుచుని ఉండగా అతని చేతులు పొడవుగా మోకాలు వరకు ఉన్నవారిని ఆజానుబాహు అంటారు. రాముడు అంతటి వాడన్నమాట.
రాముని రూపురేఖలు సీసపద్యంలో వివరించిన మొల్ల లక్ష్మణుని గురించి 2 పాదాలు తేల్చిపారేసింది. ఇన్ని గుణముల రూపింప నెసగువాడు వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు అని. అంటే లక్ష్మణుడి గురించి విడిగా చెప్పకుండా రాముడి లక్షణాలన్నీ ఇతనిలోనూ ఉన్నాయని, కాకుంటే రాముడు నల్లనివాడు, ఇతను బంగారు ఛాయవాడు అని ఒక్క ముక్కలో చమత్కారంగా వివరించిన మొల్ల గొప్ప తెలుగు కవయిత్రి. సరే, ఇప్పుడు హనుమంతుని ఎత్తు తెలుసుకుందాం. ఇది కష్టం. ఆయన తన రూపాన్ని అతి చిన్నగాను అతి పెద్దగాను మార్చుకోగల శక్తివంతుడు. కావున హనుమంతుని ఎత్తు ఇంత అని చెప్పలేం. వాలి సంగతి చూస్తే ఇతను 18 అడుగుల వాడే. రావణుని చేజిక్కించుకుని 30 తిప్పలు పెట్టిన మహాబలశాలి వానరరాజు వాలి. వాలి సోదరుడు సుగ్రీవుడు 15 అడుగుల ఎత్తైనవాడు. వాలి కుమారుడు అంగదుడు 12 అడుగులవాడు. పరశురాముడు రామాయణ మహాభారత కాలాల్లో ఉన్న ఈ మహావీరుడు 12 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు కలిగినవాడని చెప్తారు. రామాయణ మహాభారత కాలాల్లోని వీరుల ఎత్తు గురించి పురాణ ఇతిహాసాల్లో వర్ణించబడిన వివరాలివి. కాలాన్ని బట్టి, పరిణామ సిద్ధాంతాన్ని బట్టి కూడా చూస్తే మహాకాయాలతో భూమి మీద తిరిగాడిన జీవుల నుండి మహాప్రళయాల ప్రమాదాల తర్వాత మారిన భూ వాతావరణంలో ఇప్పుడున్న జీవజాలం ఎత్తు, బరువు, శక్తి మనము గమనించవచ్చు. ఒక అవగాహనకు రావచ్చు. మీరేమంటారు? ఇప్పటి వాతావరణం మనల్ని ఇంత ఎత్తుకే పరిమితం చేసిందంటారా? ముందు మరింత తక్కువ ఎత్తు జనం ఈ నేల తిరుగుతారా? మిగతా జీవులు అంతేనా? మీకేం తెలుసో చెప్పండి, మిత్రులతో పంచుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.